నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను బాగున్నాను, చాలా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటున్నాను. ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి. నా ఒక వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటంటే బిఎల్ఆర్ గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు బర్త్డే సెలబ్రేషన్కి ఒక చరిత్రలో నిలిచిపోవాలన్నట్టుగా 56వ సంవత్సరంలోని గాయని మంగ్లీ గారు తీసుకొచ్చి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మంగ్లీ గారు పాటలు పాడుతుంటే అందరు ప్రజలు ఎందరో ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా ఆనందాలతోని పొంగిపోయారు. ఆ ఆనందంలోని ఎంతమంది జనాలు వచ్చారో చూడండి. మొత్తం అందరినీ కవర్ చేశాను. అసలు చాలామంది అంటే చాలామంది వచ్చారు. బిఎల్ఆర్ గారు ప్రోగ్రాం ఇది రెండోది. మా మిర్యాలగూడ టౌన్లోని ఇంతవరకు ఎవరు పెట్టలేదు, రెండోది ప్రోగ్రాం పెట్టారు. బిఎల్ఆర్ గారు నాయకత్వంలోని మిర్యాలగూడెంలోని ఉన్న ప్రజలు ఎప్పుడు సుఖశాంతులతోని, ఆయురారోగ్యాలతోని, సుఖశాంతులతో ఉండాలని వాళ్ళందరూ ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ తరపున నేను వాయిస్ రూపంలో ఇస్తున్నాను. బిఎల్ఆర్ గారు చేసే ప్రతి ఒక్క పని చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు పిల్లల చదువులోని, ఆరోగ్యపరంగాను, లేని పేదవాళ్ళకి ఆహారంగాను, ఏమీ లేని పేదవాళ్ళకి కళ్యాణం చేయడం, ఇట్లాంటివన్నీ రాజకీయంలోకి రాకముందుకే చేశారు సారు. ఆ సారు చేసిన పనులు ప్రజలు అందరూ చూసి ఆయన వెంట ఉండి నడిపిస్తున్నారు. అందరిలో ఒకరిగా ఉంటారు సారు, అందరితో పాటుగా ఉంటారు. ఆ వ్యక్తిత్వము, మనసు చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళే రాజకీయాలలోని ఉండాలి, ఇలాంటి వాళ్ళే ప్రజలకు కూడా కావాలి. ఈసారి ఇలాంటి బర్త్డేలు మరిన్ని ఎన్నెన్నో జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సార్ అడుగు జాడల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు నడుస్తారు. ఎలాంటి పని అయినా సరే మేమున్నాము అంటూ ముందుకు వస్తారు. బిఎల్ఆర్ గారు చేసే ప్రతి ఒక్క పని రాజకీయ పరంగా ఉండదు, తన ఇంట్లో చేస్తున్నట్టుగా ఉంటుంది. గతంలో చేశారు, ఇప్పుడు అలానే చేశారు. ఆ సారు ఎప్పుడు అందరితోని మంచి ఆశీర్వాదాలు పొందుతూ ఎప్పుడు ఇలానే ఉండాలని నా తరపున కూడా భగవంతుడు కోరుకుంటున్నాను. బిఎల్ఆర్ గారు 56వ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చాలామంది వచ్చారు. కానీ మంగ్లీ గారు చాలా పాటలు పాడారు. మంగ్లీ గారు పాటలు పాడితే నాకు కాపీరైట్ పడుతుంది కనుక వాయిస్ రూపంలో ఇస్తున్నాను. నా ఒక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంత అద్భుతంగా, ఇంత గొప్పగా ఆహ్వానించినందుకు మా బత్తుల లక్ష్మారెడ్డి అన్నకి కరెక్ట్ టైంకి వచ్చారన్న. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ బర్త్డే అన్న. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అన్న. మీరు ఎప్పుడు కరెక్ట్ టైంకి వస్తారు. మీతో డాన్స్ చేసిందా బోర్డు అంటే ఓకే. మేడం ఒక ఫ్రూట్ తీసుకొని వచ్చి ఇంకో ఫ్రూట్ శంకరన్న తర్వాత కట్ చేద్దాం మనం. ఆయన కూడా కట్ చేయాలా? పైకి రమ్మ, నువ్వు ఒక్కడే రా. మేడం ఒక ఫ్రూట్ తీసుకొని వచ్చి ఇంకో ఫ్రూట్ శంకరన్న తర్వాత కట్ చేద్దాం మనం. ఆయన కూడా కట్ చేయాలా? పైకి రమ్మ, నువ్వు ఒక్కడే రా. పాట ఎనర్జీ వేలారే ఒక గొప్ప తెలుసు. ఆ పాటతోనే మీ అందరికీ నేను పరిచయం అయ్యాను. ఎంత గొప్ప పాట రాసింది స్వర్గీయ కందికొండ గారు. సో ఆయన గట్టిగా ఒక్కసారి చప్పట్లు. సో కేక్ కటింగ్ ని చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా కట్ చేస్తున్నారు. సెలబ్రేషన్ హ్యాపీ కట్ చేస్తున్నారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. వన్స్ అగైన్ అందరు కూడా చెప్తా, నేను హ్యాపీ బర్త్డే అంటాను, మీరేమనాలి?
ఒక్కసారి గట్టిగా హ్యాపీ బర్త్డే. సరిపోదు, మన మంగిలి గారు పాడినప్పుడు ఎంత ఉజ్జీవంగా ఎంత ఉత్సాహంగా వచ్చిందో వాయిస్ అలా కావాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మొత్తం స్టేడియం అంతా దద్దరిల్లాలి. హ్యాపీ బర్త్డే. జై పిఎల్ఆర్. కాదు నాకు జోష్ లేదు. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. కమ్ ఆన్. yes ఈ రోజున మన బిఎల్ఆర్ గారి బర్త్డే. వేణుగోపాల్ రెడ్డి, శైలావన్న, దేశశేఖర్ రెడ్డి, మన అన్న బిఎల్ఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు. ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో స్టేజీ ఖాళీ చేయాలి దయచేసి. దయచేసి దీపక్ రెడ్డి గారు స్టేజీ ఖాళీ. అందరికీ నమస్కారం. నేను వెంకటేశ్వరరావు. ఎమ్మెల్యే గారు భక్తుల లక్ష్మారెడ్డి గారికి జన్మదిన లక్ష్మారెడ్డి గారు భగవంతుల ఆశీర్వాదంతో మీకు చాలా మంచి పేరు ఉంది. మీరు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలంతా మీకు వెళ్తున్నారు. ఇలాగే భగవంతుడు మీకు మంచి బాబా ఆ ఏమి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇలాంటి నాయకుడు కదా మనం కోరుకునేది, ఇలాంటి ప్రభుత్వం కదా మనం. వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ సార్. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.